ఆయన కృప, ఆయన ఎన్నిక చేసే విధానం ప్రజలతో పోలిస్తే చాలా దానికి వ్యత్యాసం ఉన్నది, దానికి తేడా ఉన్నది. అది ఏమిటంటే, లోకంలో ఒకరిని ఎన్నిక చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ అంటారు. ఈ విధంగా ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత బరువు ఉండాలి. ఒకళ్ళు మిలిటరీలో ఒకరిని ఎన్నుకోవాలంటే దానికి చెందినటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సెమినరీలో ఫాదర్ కావటానికి గురు విద్యార్థులను ఎన్నుకోవాలంటే దానికి ప్రతి సంవత్సరం కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. దానికి చెందిన విధంగా జీవిస్తేనే ఆ వ్యక్తి గురువు కాగలరు. కానీ దేవుడు ఏ విధంగా ఎన్నిక చేసుకుంటున్నాడంటే దాన్ని చూస్తే చాలా విచిత్రంగా ఉన్నది. అవును ప్రియమైన బిడ్డలారా, అదే ఈరోజు ధ్యానాంశం. చదివిస్తాను. 1 కొరింథీ 1:27 వివేకవంతులను సిగ్గుపడుటట్టు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పము నీచముగా విలువలేనిదిగా ఎంచు దానినే దేవుడు ఎన్నుకొనెను. చూడండి, మాటను చూడండి. లోకము అల్పము నీచము విలువలేనిదిగా ఎంచు దానినే ఆయన ఎన్నుకొనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాలను వెతికాను. అప్పుడు ఇది నిజమే కదా అని నాకు అనిపించింది. చూడండి, ప్రభువు ఎటువంటి వారిని ఎన్నుకుంటున్నాడు, కొన్నిసార్లు ఎటువంటి విషయాలను ఎన్నుకుంటున్నాడని కూడా ధ్యానించడం మంచిది. మొదటిగా సిలువని ఎన్నుకుంటున్నాడు. మనమందరము ఎవరైనా సిలువ ఇస్తే ఎన్నుకుంటామా? మంచిగా ఉండాలి, ఆనందముతో ఉండాలి, ఏ కష్టాలు రాకూడదు, ఏ దెబ్బలు పొందకూడదు, ఏ అవమానం రాకూడదు, రక్తం చిందకుండా నేను బాగుండాలి, చెమటోర్చి కష్టపడి అవన్నీ నాకు వద్దు అని ఆశించే ఒక పరిస్థితి లోకంలో ఉన్నది. కానీ ప్రభు ఎన్నుకొన్నది సిలువ మార్గం. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవ జీవితంలో విలువైనది ఏమిటి తెలుసా? మనము భరించే సిలువ, ఈ శ్రమలు. అందుకే ప్రభు చెప్తున్నాడు లూకా 9:23, నన్ను వెంబడింప గోరుదవేని నిన్ను నీవు త్యజించుకోవాలి, నీ సిలువను అనుదినం ఎత్తుకోవాలంట. అనుదినం నీకు సిలువ తప్పదంట. ఒక్క చిన్న సిలువనే తట్టుకోలేకపోతే ప్రభు చెప్తున్నాడు అనుదినము సిలువను ఎత్తుకోవాలి. అంటే ఈ సిలువ నీచమైనది, విలువలేనిది, కష్టకరమైనటువంటి ఒక విషయం. లోకంలో ఎవరు కోరుకోరు, దీన్ని ఎన్నుకోరు. కానీ ఆ సిలువనే యేసు ప్రభు ఎన్నుకుంటున్నాడు. చూడండి, 1 కొరింథీ 1:18 ఏలయన భ్రష్టులై పోవుచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. చూడండి, ఈ లోకంలో ఎవరైతే సిలువ వద్దని అనుకుంటున్నారో వారికి ఇది అర్థరహితమైనదంట. వాళ్ళకి అర్థం కాదు, ఇది ఏంటిది సిలువ, ఎందుకు సిలువలో యేసు ప్రభువు సిలువలో వేలాడరమ్మా. ప్రభు అంటే మేము అనుకున్నాము రాజాలాగా ఉంటాడు, ఆయన క్రింద సైనికులు ఉంటారు, ఆయన చిటికేస్తే అన్నీ జరిగిపోవాలి. మేము కోరుకున్న మెసేజ్ ఒకటి, ఈయన అంటాడు సిలువను మోయాలి, శ్రమలకు గురి కావాలి, తర్వాత దెబ్బలు పొంది నిరాకరింపబడి మరణించి భూస్థాపనం చేయబడి తర్వాత పునరుత్థానం అవ్వాలి. అలా యేసు కాలంలో ఎందుకు మరణించాలి, సిలువను మోయాలి, రక్తం చిందాలి, భూస్థాపనం చేయబడాలి? అర్థం కాలేదు. అర్థరహితమైనది సిలువ మరణం అనేది. ఆ రోజుల్లో అది శాపమునకు గుర్తు. గలాతీ 3:13 సిలువ వేయబడిన వారు శాపగ్రస్తుడు.
ప్రియమైన సహోదర సహోదరి, లోకములో నీచమైన దానిని, విలువ లేని దానిని, అల్పముగా భావింపబడిన దానినే దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డ, నీకు వచ్చే సిలువ ఇవన్నీ కూడా లోక దృష్టిలో అల్పముగా, ఏదో పాపం చేసి ఉంటాడు అందుకే నీ సిలువ అని ప్రజలు రకరకాలుగా నీ గురించి మాట్లాడవచ్చు, నవ్వుతూ ఉండవచ్చు. కానీ యేసయ్య నీకు నేర్పించే సత్యం, ఆ సిలువ ద్వారా నీచముగా, అల్పముగా, విలువ లేనిదిగా భావించిన దానినే దేవుడు ఎన్నుకుంటాడంట. నీకు వచ్చే కష్టములను, ఫాతిమా మాత 3 చిన్నారి పిల్లలకు ఆ దర్శనమిచ్చినప్పుడు ఆమె పలికిన మాట ఇది. ప్రజలందరూ కూడా వాళ్ళకు వచ్చే కష్టాలు, దుఃఖములు, ఇబ్బందులు ఇవన్నిటినీ వారి కష్టాలతో పాటు దేవునికి, నా కుమారునికి అర్పించిన ఎడల దేవుడు దానిని వరప్రసాదంగా ప్రజలకు రక్షణ సాధనముగా వాడుకుంటాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సిలువను చూచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అదేమిటంటే, అందరూ చూసి నవ్వుతున్నారు. నీవు దైవ కుమారుడవైతే కిందికి దిగిరా. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ యేసు ప్రభు బాగా ఆ సిలువను అర్థం చేసుకున్న వ్యక్తిగా సిలువ నుండి తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ క్షమాపణ ప్రార్థన ఇప్పుడు కూడా పనిచేస్తున్నది. ఈరోజు కూడా మనం వెళ్ళి, దేవా నేను పాపిని, నేను నీకు ద్రోహం చేశాను, నీవు పలికినట్లే నేను నా పిల్లల కోసం ఏడుస్తున్నానని లూకా 23:38 ప్రకారం సిలువ దగ్గరికి వచ్చి ఏడిస్తే, సిలువ ఒక్కప్పుడు విలువ లేనిది, అల్పమైనది, శాపమునకు గుర్తు, నీచమైన దానిగా భావించిన దానిని దేవుడు ఎన్నుకొని శక్తిగా మార్చాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఆ సిలువను చూడు. ఆ సిలువను చూసినప్పుడల్లా నీకు పరలోకం గుర్తుకు రావాలి. పరలోకానికి పాస్పోర్ట్ ఇచ్చేదే ఆ సిలువ. నీవు పడిపోయి లోకంలో ఎల్లప్పుడూ మన జీవితంలో శాపగ్రస్తులని లోకమంతా మనల్ని చూసి నీచముగా భావించినప్పుడు సిలువలో దేవుడు మన కోసం గెలుపొందాడు. నేను చిందిన రక్తం, నేను పొందిన దెబ్బలు, నేను మోసిన సిలువ నీకు రక్షణ సాధనముగా మారునుగా కానీ ప్రభు సెలవిచ్చాడు. అందుకే భక్తుడు పాడుతున్నాడు, మనం పోరాడాలంట, పోరాడి గెలవాలంట. పోరాడి గెలిచిన వారికి, నీచమైన స్థితిలో విలువ లేని దానిగా నిన్ను అందరూ చూసి నవ్వుకుంటున్నారేమో, దేవుడు ఆ పరిస్థితిని మార్చి శక్తిగా మారుస్తాడు. నీ సిలువ, నీ శ్రమలు, నీ అనేక శ్రమలు, బాధలు, అవమానములన్నీ ఒక్కరోజు ప్రేమకు చిహ్నముగా, రక్షణమునకు సాధనముగా మారిపోతుంది. ఎంతోమంది నీ ద్వారా దీవెనలు పొందుకుంటారు. నీ ఇంటిలో ఉన్నవారికి దీవెన, నీకు దీవెన, చాలామంది ఆత్మలకు దీవెనకరంగా మారి. యెషయా 53:5 ఏమంటున్నది? ఆయన పొందిన దెబ్బలచ్చే మనందరికీ స్వస్థత. యోహాను 1 అధ్యాయం 7వ వచనం ఏమంటున్నది? ఆయన చిందిన రక్తం పాపములన్నిటి నుండి మానవులని కడిగివేయును. ప్రియమైన సహోదరా, భక్తుడు పాడుతున్నాడు, పోరాడు నా మనసా, ఆశ్రయుని మరచితివా, పాలించు ప్రభు ఉండగా భయమెందుకు ఓ మనసా, భవిష్యత్తు భయమెల్లా భయపరుస్తుందా దినము, చేయి చాచే యేసుని చూడు. సిలువలో 2 చేతులను చాచి ఆహ్వానిస్తున్న యేసుని చూడు. యెషయా 65:2 చెప్తుంది, 2 చేతులను చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. భక్తుడు చెప్తున్నాడు, చేయి చాచే యేసుని చూడు, దరిచేచే ప్రభు ఆయనే, ఆనందం మహానందం
ఆ ప్రియుని సమక్షములో పోరాడే నా మనసా ఆశ్రయుని మరచితివా. పాలించు ప్రభువుండగా భయమెందుకు ఓ మనసా. సిలువ లోకములో అల్పమైనది, విలువలేనిది. అటువంటి దాన్ని మన యేసయ్య అంగీకరించుకొని దానిని శక్తిగా మార్చాడు. ఈరోజు సిలువ దగ్గరికి వచ్చి దేవాను క్షమించమని అడిగినప్పుడు రక్షణ సాధనముగా సిలువ మారిపోతున్నది. ఈరోజు సిలువ దగ్గరికి వచ్చి ప్రభా నా సిలువను భరించలేకపోతున్నాను, నా శ్రమలు అనేకమైనది, చచ్చిపోవాలని అనిపిస్తుంది ప్రభా అని ప్రజలు ఏడుస్తున్నప్పుడు సిలువ నుండి కారుణ్యం దిగి వచ్చి నేను నీకు ముందుగా సిలువను మోసి తిని భయపడకు, ఆశ్రయమిచ్చే దేవుడు రెండు చేతులను చాచి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. భయపడకు, కంగారపడకు, నీకు ముందుగా సిలువను మోసిన దేవుడు నీతోనే ఉన్నానని ఆ ప్రభు మాట్లాడతాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు నిన్ను చూసి అల్పమైన దానిగా, నీచమైన దానిగా ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారా? బాధపడకు, నిన్ను అదే పరిస్థితిలో దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడే విన్నాము కదా, లోకము ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మట్టికి ఎవరైనా విలువ ఇస్తారండి? మట్టి తొక్కేసి వెళ్ళిపోతాం. కానీ ఆ మట్టి ఎప్పుడైతే దేవుని చేతిలో ఎత్తుకొన్నాడో దాని నుండి మానవునే చేశాడంట. ఒకరోజు ఒక గుడ్డివానికి స్వస్థతని ఇవ్వటానికి దేవుడు ఆ మట్టిలో ఉమ్మివేసి దాన్ని కలిపి రాసినప్పుడు అది ఔషధ మోసగే మట్టిగా మారిపోతుంది. చూసారా, మన మట్టికి ఎవరు విలువ ఇస్తాం? కొందరు అంటున్నారు, ఫాదర్ మట్టికి విలువ ఉంది ఫాదర్, ఒక్క ఏకరమునకి ఈరోజు కోట్లాది రూపాయలు. అది కాదు, మట్టి మామూలు మట్టి. ఆ మట్టి నుండి దేవుడు మానవునే చేశాడు. అల్పమైన దానిని దేవుడు వాడుకుంటాడు. నీవు కూడా అల్పమైన దానిగా ప్రజలు అనుకుంటున్నారా? నిన్ను లేవనెత్తుతాడు. ఆనాడు మరియ తల్లిని దీనావస్థ నుండి లేవనెత్తాడు. ఆనాడు యేసుక్రీస్తుని మరణము నుండి పునరుత్థానం చేసి లేవనెత్తాడు. సిలువ ద్వారా విజయమును పొందిన యేసయ్య నీతో పలుకుతున్నాడు, నీకు కూడా విజయం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు నేర్చుకుంటున్న సత్యం విలువ లేనిదిగా, అల్పమైన దానిగా, నీచమనుగా ఉన్నదానిని దేవుడు ఎన్నుకుంటాడు. ఈ సత్యమును ఇంకా లోతుగా మనం ధ్యానించడానికి ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ ఇటువంటి మహోన్నతమైన శక్తిని నీచమైన దానిగా భావించిన దానికి యేసుప్రభు దానికి విలువనిచ్చి ఎన్నుకొన్నాడు, దాన్ని ఎత్తుకొన్నాడు మన కోసం. అందుకే సెప్టెంబర్ 14వ తారీఖున సిలువ మహోత్సవం, సిలువ గారున ఆ ఉత్సవమును మహోత్సవమును కొనియాడతారా? సిలువ మహోత్సవం అని పండుగను తల్లి సిరిసభ మనకు ప్రసాదిస్తుంది. మీకు పండుగ ఉంది, మీరు కష్టములలో ఉన్నారు కదా, సిలువను మోస్తున్నారు కదా, శ్రమలను అనుభవిస్తున్నారు కదా, అవమానములకు గురి అవుతున్నారు కదా, కన్నీళ్లు కారుస్తున్నారు కదా, మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుతున్నారు కదా. అదే స్థలంలో మీకు పండుగ. నీచమైన దానిగా ప్రజలు నిన్ను భావించినప్పుడు, వీరి కుటుంబం ఇలా ఉన్నది,
ఏదో పొరపాటు చేసి ఉంటారు. నీ ఉన్న కష్టంలో, బాధలలో దేవునే నమ్ముతున్నావు, కానీ రకరకాలుగా ప్రజలు నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నీవు కష్టపడి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావు, కానీ మానవ బలహీనతలను పడిపోతున్నావు. నీ పరిస్థితి నీకే తెలుసు, కానీ ప్రజలు రకరకాలుగా నీ గురించి మాట్లాడుతుండవచ్చు. నీ కుటుంబమును, నీ పేరునే చెడగొట్టే పరిస్థితులు రావచ్చు. అదే పరిస్థితిలో ప్రభు మీద ఆధారపడు. దేవా, నీత్యమైన స్థితిలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, నాకు విలువ లేదయ్యా, నన్ను చూసి ప్రజలు వారి జీవితంలో అల్కగా నన్ను తీసుకుంటున్నారు, నన్ను కూడా ఎన్నుకుంటున్నావా అని ఈరోజు ప్రభు వైపు చూస్తూ నీ ప్రార్థిస్తే నిన్ను దేవుడు ఈరోజు సెలెక్ట్ చేయబోతున్నారు, ఎన్నుకోబోతున్నాడు. నీవు ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిగా మారబోతున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసి నీకు కూడా మహోత్సవమును దేవుడు ఇస్తాడు. నీవు గెలుస్తావు. సిలువకు మహోత్సవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఈ నీచమైన దానిని, విలువ లేని దానిని, అల్పముగా భావింపబడిన దానిని దేవుడు ఎట్లా ఎన్నుకొన్నాడో కొన్ని ఉదాహరణలను బైబిల్ నుండి మనం ఈరోజు చదువుదాం, ధ్యానించుకుందాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఎంతో మందితో పాపము చేసి ఆ లోకంలో, ఆ ఊర్లో ఆమెకి విలువ లేదు. మీకు తెలుసు, మనల్ని ఎవరు పట్టించుకోరంటే, మనకు ఆ ఊర్లో విలువ లేదంటే ఆ ఊరు మధ్యలో, ప్రజల మధ్యలో మనం తల ఎత్తుకుని తిరగలేం. ఆ పరిస్థితి. ఈ స్త్రీ పాపములో పడిపోయింది. ఎంతోమంది మగవాళ్ళతో పాపం చేసింది, విభచారి. అటువంటి స్త్రీ జన జీవితంలో, నా జీవితం ఇంతే, నేను ఏమి చేయాలని, ఎప్పుడైతే మనము పాపముతో చేసినప్పుడు నేరమోపుతాడ సాతానుడు, అపరాధ భావం వస్తుందో అప్పుడు ఇంకా మనం పాపం చేస్తాం. కానీ మనం ఏం చేయాలంటే, దేవా, ఈ పాపపు స్థితి నుండి మార్చే దేవుడు నీవు, నేను గెలుస్తా, బయటపడతానని దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తి స్వార్థ కోసం ఆడుకుంటాడంట. అది ఈ జీవితంలో, ఈమె జీవితంలో జరిగింది. చూడండి, ఆ ఊర్లో ఆమెకు విలువ లేదు. మీకు తెలుసు, ఆలోచన విభచారాలను తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం బోధించింది. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో యేసయ్య వాక్యం ఇలా చెప్తుంటే ఆ మందిరంలో ఆమెను తీసుకొచ్చి, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది, నీవేమంటావని ప్రజలు ఆయన ప్రశ్న అడిగిన లోకం ఇది. కానీ యేసు ప్రభుని చూడండి, ఎంత నిదానంగా. మనమైతే ఒక్కరితో పాపం చేస్తేనే తట్టుకోలేము, వాళ్ళకి పేరు పెట్టేస్తాం. ఎంతోమంది 4 వ్యక్తులతో, 5 వ్యక్తులతో పాపం చేసిన వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ వైపు చూస్తూ, నాకు మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు యేసు ప్రభు తొందరపాటుతనం వలన ఒకరిని బాధ పెట్టాడు. మనం తొందరపాటుతనం వలన ఏదో చెప్పేస్తాం, తిట్టేస్తాం, తర్వాత బాధపడతాం. యేసు ప్రభు నిదానమైన ఒక వ్యక్తి, మెల్లమెల్లగా. అందుకే ఒక పాట కూడా ఉంది సంగమంలో, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఆ స్త్రీని మెల్లమెల్లగా పరలోకానికి సొంతం చేయబోతున్నాడు. చూడండి, అందుకే అంటారు కొంతమంది, మనం ఎవరైనా నడిపించాలంటే తొందరపాటుతనం వలన వాళ్ళని మనం పాడు చేస్తాం. చిన్న చిన్నగా వారిని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అమ్మ, బాగున్నావా? నీవు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంది, ఏదో చెప్పేసి వాళ్ళని చిన్న చిన్నగా దేవుని దగ్గరికి నడిపించిన తర్వాత వారు చేసిన పొరపాట్లన్నిటినీ చిన్నగా వాళ్ళకి తెలియచేస్తే వారే దేవునికి సొంతమైపోతారు. ఫస్ట్ మంచినీళ్ళు అడుగుతాడు. తర్వాత ఆ స్త్రీతో సంభాషిస్తూ ఆ స్త్రీ ఏదేదో మాట్లాడుతుంది. తన పాపాన్ని దాచిపెట్టడానికి మనము కొన్నిసార్లు ఏమేమో మాట్లాడతాము కదా. అలా మా పితరులు ఆ పర్వతంలో, ఈ పర్వతంలో ఆరాధించే వాళ్ళు మీరెక్కడండి ఆరాధిస్తారని. చూడండి, దాచిపెట్టడానికి కథలు చెప్తూ ఉంటుంది. కానీ యేసుప్రభు అవన్నీ విన్న తర్వాత ఆమెతో ఒక మాట చెప్తాడు, అమ్మ, నీ భర్త ఎక్కడని అడుగుతాడు. చూడండి, చిన్నగా మెల్లగా
ఆమెను తన తండ్రికి సొంతం చేస్తున్నాడు. ఆమె చెప్తుంది, నాకు భర్త లేడు అని చెప్తుంది. ప్రభు చెప్తాడు, నీవు ఇంతకు ముందే 5 వ్యక్తులతో పాపం చేసిన వ్యక్తివి, అందువలన నీకు భర్త లేడు అని చెప్పడం కరెక్టే అంటున్నాడు. వెంటనే ఆ స్త్రీ చెప్తుంది, నేను ఈ వ్యక్తి మామూలుగా చాలామంది మగవాళ్ళ వలె నాతో పాటు మాట్లాడే వ్యక్తిని అనుకున్నాను, కానీ నీవు ప్రవక్త, నా జీవితం అంతా చెప్పేశాడని ఆ ఒట్టి పాత్రాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయి తన సమరయ ప్రాంతమునకు సువార్త చెప్తుంది. ఆ సువార్తను విన్నవాళ్ళు అందరూ ఊరంతా కదలి యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవునికి కావలసిన వారు పాపాత్ములు, బలహీనులు, నీచమైన స్థితిలో ఉన్నవారు, లోకములో విలువలేనిటువంటి వ్యక్తులు. లోకములో అలాంటి వ్యక్తులను ఆ ఊర్లో ఎవరైనా ఎన్నుకున్నారా? ఇప్పుడు ఒక్క క్షణంలో ఊరంతా మారిపోతుంది. ఊరంతా ఆమె మాటను విని, ఈమె వ్యభిచారి కదా, ఈమె మాటను ఎందుకు వినాలి, ఆమె స్టోరీ అంతా మనకు తెలుసు అని చెప్పలేదు. ఒక్క క్షణంలో ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. కావున ఆమె జీవితమే మారిపోయింది. ఊరందటినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తిగా మారిపోతుంది. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న మీలో కొంతమంది, నేను పాపిని, బలహీనుడను, నేను ఏం చేయాలి, నేను గెలవలేను, అంతే నా జీవితం అని చెప్పేసి మిమ్మల్ని అపరాధ భావముతో, ఇంగ్లీషులో గిల్ట్ ఫీలింగ్ అంటారు, దాని లోపలికి తీసుకొని వెళ్ళి మీలో చాలామందిని పాపిగా మార్చేసి మీరు బలహీనత నుండి బయటకు రాలేని అబద్ధం ఆడుతున్నాడు సాతానుడు. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు వాక్యాన్ని కృపా సత్యం కార్యక్రమం ద్వారా ఆ కృపా సత్య రూపములు నీతో మాట్లాడి నిన్ను లేపబోతున్నాడు. నీ పాప బురద నుండి లేవబోతున్నావు. నిన్ను కూడా సువార్త పని కోసం వాడుకోబోతున్నాడు. లోకములో విలువ లేని దానిని, నీచమైన దానిని, అల్పమైన దానిని మన దేవుడు ఎన్నుకుంటాడు. ఆ ఊర్లో ఎంతమంది నీతిమంతులు ఉంటారండి? వాళ్ళందరినీ ఎన్నుకోలేదు. కానీ ఒక్క పాపి స్త్రీని దేవుడు ఎన్నుకొని ఆమె మారితే ఊరే మారిపోతుందని దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, నిన్ను మార్చే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, లోకములో నీకు విలువ లేదు, కారణం నీ పాపం చేసే వ్యక్తి, నీవు చేసిన పొరపాట్ల వలన శాపం తగిలిందని రకరకాలుగా మాటలు విన్నావు. కానీ నీవు నాకు కావాలి, ఒక్క క్షణం నా దగ్గరికి వస్తావా, నేను నీ జీవితాన్ని మార్చేస్తాను, నిన్ను ఎన్నుకోబోతున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీలో చాలామందిలో ఉన్న పాప దోషములు ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు మీకు ధైర్యం కలుగుతుంది, నేను కూడా గెలుస్తా, నేను దేవునికి సువార్తను బోధించే వ్యక్తిగా మారుతాను. మీ పాదములు సుందరమైన పాదములుగా మారబోతుంది. మీ నోటి నుండి వెలువడే మాటలు ఈరోజు నుండి పవిత్రమైన మాటగా మారబోతుంది. యెషయా ప్రవక్తను చూడండి. యెషయా 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త సడన్గా చూస్తాడు, ఆకాశం తెరవబడి దర్శనమును చూస్తాడు. ఆయనకి షాక్ అయిపోతాడు, నేను పాపి, నా కళ్ళతో దర్శనం చూడడమా, దేవుని చూడడమా అని చెప్తాడు. ప్రభు, నేను పాపిని కదా అని ఏడుస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఆ ఊర్లో ఎంతమంది నీతిమంతులు చాలామంది ఉండి ఉంటారు, వాళ్ళకు దర్శనం కలగలేదు. ఈ మనిషికి దేవుడు దర్శనం ఇచ్చాడు. తర్వాత చూశాడు చూడండి దర్శనములు. ఆ దర్శనంలో ఆయన రాసిన మాటలే, తల్లి ప్రేమ తరిగిపోవునా, కన్న బిడ్డలు తన మరచినా, తల్లి మరచినా నిన్ను మరువని దేవుడని యెషయా 49:15 రాశాడు చూడండి. ఆయన రాసిన మాటలు ప్రవక్త మాటలుగా మారిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు. గొర్రెల కాపర్లకు ఆ రోజులు విలువలేదు. వారిలో ఉన్నటువంటి ఆ దుర్వాసనను ప్రజలు తట్టుకోలేరు. వారిలో ఒకరు సాక్ష్యానికి వెళితే కాపరి చెప్పిన సాక్ష్యాన్ని ఎవరు వింటారని నీచంగా చూసిన వాళ్ళు, వారికే యేసుప్రభు జన్మించిన తర్వాత ఫస్ట్ దర్శనం దొరికింది. గొర్రెల కాపరి అయిన దావీదుని ఎన్నుకొని దావీదు కుమారుడని యేసుప్రభు పుట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ మనకున్న పరిమితం ఈ లిమిట్లో ఈరోజు మీరు విన్న వాక్యం పాపులను ఎన్నుకుంటున్నాడు. చదువు రాని పేతురుని ఎన్నుకుంటాడు. వారి ద్వారా చేపలు పట్టిన వ్యక్తుల ద్వారా మనుషులను పట్టే వ్యక్తిగా మారుస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఇప్పుడే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీచమైన స్థితిలో ఉన్నావని ఏడవకు, నన్ను ఎవరు పట్టించుకోలేదని ఏడవకు, నేను సరిగా చదువుకోలేదు, నాకు పాడటానికి రాదు, నేను బైబిల్ గ్రంథమును చదివినప్పుడు ఏం అర్థం కాదు, భయపడకు. నిన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడు. మాటలు రాదని పలికిన మోషే ద్వారా
ఎన్నో లక్షల మందికి ఆనాడు రక్షణముగా మార్చాడే. ఆ శక్తి ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరినీ నన్ను ఆవరించునుగాక. దేవుడు మనల్ని ఎన్నుకొని గొప్ప కార్యములు చేయునుగాక. యేసు నామములో ఇవి జరుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.